హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము ప్రముఖ పుణ్యక్షేత్రమైన భైరవకోన వెళ్తున్నాము. మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఒంగోలు నుండి ఉదయం 6 గంటలకి బయలుదేరాము. ఒకే రోజు 3 శైవ క్షేత్రాలను దర్శించుకున్నాము. మా వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. ఎత్తైన కొండలు, జలజల జాలువారే జలపాతం, మంత్రముగ్ధులు చేసే ప్రకృతి సోయగం, భక్తులనే కాక పర్యాటకులను కూడా ఆకర్షించే దివ్య శైవక్షేత్రం. అదే మన ప్రకాశం జిల్లాలో ప్రాచీనమైన శైవక్షేత్రం భైరవకోన. భైరవకోన ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 9వ శతాబ్దానికి చెందిన శైవ పుణ్యక్షేత్రం. ఇక్కడ ఒకే కొండలో మలచిన 8 శివాలయాలున్నాయి. వీటిలో 7 దేవాలయాలు తూర్పు ముఖంగా, 1 మాత్రం ఉత్తరముఖంగా చెక్కబడ్డాయి. వీటన్నింటిలోనూ గర్భాలయాలు, వరండాలు, స్తంభాలు అన్నీ ఒక కొండరాయితోనే మలచగలగడం విశేషం. శివలింగాలను మాత్రమే నల్లరాయి శిలలను చెక్కి ప్రతిష్ఠించారు. నల్లమల అడవుల గుండా ప్రవహించే ఈ నీటికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, వాటిలో స్నానం చేయటం వల్ల అనారోగ్య సమస్యలు తీరుతాయని చెప్తారు. ఒంగోలు నుండి 140 కిలోమీటర్లు, కావలి నుండి 123 కిలోమీటర్లు, పామూరు నుండి 35 కిలోమీటర్లు, సిఎస్పురం నుండి 23 కిలోమీటర్లు, సీతారాంపురం నుండి 15 కిలోమీటర్ల దూరంలో కొత్తపల్లి కొండల్లో భైరవకోన ఉంది. ఉదయగిరి, పామూరు, చంద్రశేఖరపురం నుండి సీతారాంపురంకు లేక అంబవరం కొత్తపల్లికి బస్సు సౌకర్యం ఉంది. సీతారాంపురం నుండి భైరవకోన, అంబవరం కొత్తపల్లి మీదుగా ఆటోలు, కార్లలో చేరుకోవచ్చు. సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడ చూసినా దేవీ దేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి. ఈ గుహాలయాల్లో నెలకొన్న ప్రధాన దైవం బర్గేశ్వరుడు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు భైరవుడు. ఆయన పేరు మీదే దీన్ని భైరవ క్షేత్రంగా పిలుస్తున్నారు. అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అని చక్రవర్తి పాలించాడని, అందుకే ఇది భైరవకోన అయిందని అంటారు. అందుకు సాక్ష్యంగా ఈ ప్రాంతం చుట్టూతా కోటల ఆనవాలు అనేకం కనిపిస్తుంటాయి. ఇక్కడ మండుపాలనందు ద్వారపాలకులతో పాటు బ్రహ్మ, విష్ణువులు అర్ధశిల్పాలున్నాయి. కొన్ని స్తంభాల పాదాలందు ఆసీన సింహాలున్నాయి. చండేశ, గణేశ అర్ధశిల్పాలు పల్లవేతర శిల్ప ప్రభావాన్ని తెరుచున్నాయి. ఇచ్చట గుహాలయాలన్నింటిలో గల శివలింగములు ఎక్కడి నుంచో తెచ్చిన నల్లరాతితో చేసి ప్రతిష్ఠించారు. పానవట్టములు ఇక్కడ కొండరాతితోనే మలచబడినవి. ఇవి 18 అంగుళాల ఎత్తుతో ఉండగా గుహాలయాలు 6 అడుగుల పొడవు, 6 అడుగు ఎత్తులో ఉన్నాయి. ముఖ్య దేవగృహ ప్రవేశ మార్గమునకు 2 వైపులా ఉన్న వెలుపలి కుడ్యముపై 2 చేతులు గల ద్వారపాలక ప్రతిమలు అర్ధశిల్పమున గుహాలయ ఏకశిల్ప శిలయందే మలచబడినవి. తాము ధరించిన పెద్ద గదలపై వారు వాలినట్లు కనిపిస్తారు.
ఇక్కడ కొలువు తీరిన శివలింగాలు సుప్రసిద్ధ క్షేత్రాల్లోని శివలింగాల్ని పోలి ఉండటంతో వీటిని కూడా ఆ పేర్లతోనే పిలుస్తున్నారు. మధ్యప్రదేశ్లోని అమర్నాథ్లో కనిపించే శశినాగలింగం, మేరు పర్వత పంక్తిలోని రుద్రలింగం, కాశీ గంగా తీరంలోని విశ్వేశ్వరలింగం, తిరుమల కొండలోని నాగేశ్వరలింగం, భర్గేశ్వరలింగం ఇక్కడి ప్రధాన దైవం. రామనాథపురం సముద్ర తీర ప్రాంతంలోని రామేశ్వరలింగం, శ్రీశైలంలోని మల్లికార్జునలింగం, మందర పర్వతంలోని పక్షఘాతలింగం పేర్లతో వీటిని ఆరాధిస్తున్నారు. ఇక్కడ దుర్గాదేవి 3 ముఖాలు కలిగి ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజున కిరణాలు అమ్మవారిని తాకుతాయి. భైరవకోనలో కాకులు కూడా కనిపించవు. ఇక్కడ చాలా విశేషత్వాలు కూడా ఉంటాయి, కానీ భక్తులు అవి ఏమీ చేయవు. కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడికి నాగసాధువులు ఇచ్చేసి స్నానమాచరించి ఇక్కడున్నటువంటి శివలింగాల్ని పూజిస్తారని చెప్తుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నల్లమల అడవుల గుండా ప్రవహించే ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని, వాటితో స్నానం చేయటం వల్ల అనారోగ్య సమస్యలు తీరుతాయని చెప్తారు. ప్రకృతిని పరమశివుని ప్రేమించేవాళ్ళు తప్పకుండా భైరవకోనని దర్శించుకోవాలి.